హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేబీ ఆడియోస్. ఈ ఐటమ్ వచ్చేసి కుమార్ 8TR మోనో అండి. జస్ట్ ఈ వీడియో వచ్చేటప్పటికి అన్బాక్సింగ్ వీడియో, మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే. ఇది కొత్తగా అయితే లాంచ్ అయిందండి. లాంచ్ అయ్యి చాలా రోజులు అయింది. కుమార్ ఆడియోస్ కంపెనీ వాళ్ళది KA2811 8TR థండర్ మోనో అండి. ఇది స్పెషల్లీ ఏంటంటే సోనీ ఎక్స్ప్లోర్డ్కి అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో దీన్ని ఇంకా మనం ట్రయల్ అయితే పెట్టలేదు. ఇది యాంప్లిఫైర్ రెడీ చేసిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ అది ఎలా ఉందో మీకు వీడియో రూపంలో తెలియపరుస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ అండి. ఎప్పటిలాగే ప్లీజ్ అండి, కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే నేను రిక్వెస్ట్గా అడిగేది లైక్ మట్టి ఖచ్చితంగా చేయండి, నాకు బూస్టింగ్లా ఉంటుంది. ఓకేనండి. దీనికి వచ్చేటప్పటికి 52001943 కాంబినేషన్లో DC77 వరకు డ్యూయల్ 8 amps వరకు ఈ యొక్క బోర్డ్ అనేది సప్లై అవుతుందండి. బోర్డు చూస్తే ఈ విధంగా ప్యాక్ చేసి పంపిస్తారు. ఎక్స్ట్రాగా దీనికి ఒక కేబుల్ కూడా ఇవ్వడం జరిగింది ఇన్పుట్కి, మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఓపెన్ చేసేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, కుమార్ 8TR అండి ఇది. దీనికి అవుట్పుట్ సుమారుగా మీకు ఈ 4TR వచ్చి 250 వరకు రీచ్ అవుద్దండి. 200 నుంచి 250 వరకు. అలాగే ఇది అంటే ఓవరాల్గా 500 watts వస్తుంది అన్నమాట అండి. ఇది 500 నుంచి 600 watt మనం ఇచ్చే సప్లైని బట్టి ఇది రిజల్ట్ అనేది ఉంటుందండి. ఓకే, చూసారు కదా 8TR. సేమ్ 6TR ఎలా ఉందో అలాగే అయితే మనకి ఈ యొక్క బోర్డు అయితే చూడొచ్చు. 6TR వచ్చేటప్పటికి మనకి ఈ టైప్ ఉంటుంది చూడండి. పెద్ద డిఫరెంట్ ఏమి ఉండదు. 8TR 6TR వాట్స్ ప్లస్ ఏంటంటే ఈ బోర్డుకి స్పెషల్లీ మెన్షన్ చేయడం కంపెనీ వాళ్ళు సోనీ ఎక్స్ప్లోర్డ్ అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అని మనకైతే చెప్పడం జరిగింది. సో నేనైతే ఇది ఒక యాంప్లిఫైర్ కూడా రెడీ అయిన తర్వాత మీకు ఈ వీడియో అయితే నేను టెస్టింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా 8TR 6TR 4TR కూడా చూపిస్తాను మీకు. ఇది వచ్చి 4TR. ఇప్పుడు ఎలాగో మనకి తెలిసినదే. ఓకేనండి, నేను ఈ పవర్ సప్లై DC మనం ఎంతవరకు వోల్టేజ్ ఇవ్వచ్చో కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇది వచ్చేటప్పటికి 42 డ్యూయల్ సప్లై అయితే ఇవ్వాలండి. 42 దాకా DC వరకు సపోర్ట్ అవుతుంది ఒక బోర్డు. సో ఇది వచ్చేటప్పటికి మనకి ఒకసారి ఉండండి, 6 amps అయితే ఇవ్వాలి ఈ ఒక బోర్డుకి. అలాగే 8TRకి వచ్చేటప్పటికి DC77 డ్యూయల్ పవర్ సప్లై అండి. 77 DC వరకు ఇవ్వచ్చు. 8 amps వరకు ఇవ్వాలి. 8 నుంచి 10 amps వరకు ఇచ్చుకోవచ్చు. అలాగే దీనికి వచ్చేటప్పటికి 55 DC వరకు ఇది మేనేజ్ చేస్తుందండి. ఇది కూడా 10 amps వరకు ఇవ్వచ్చు. పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలంటే అంత యాంప్స్ ఇవ్వాలండి. తర్వాత మన ఇష్టం. సప్లై మటుకి యాంప్స్ మటుకి తగ్గకుండా ఇవ్వాలి. ఇది వచ్చి లోడెడ్ 8 amps, ఇది వచ్చేటప్పటికి ఇది 8 amps. లోడ్ తగ్గకుండా మటుకి ఇస్తే మంచి రిజల్ట్ అవుట్పుట్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.